హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ తెలుగు మిస్టరీస్. మీరు ఎన్నో ఆలయాల గురించి విన్నారు, కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే ఆలయం చాలా రహస్యమయం. కాళీఘాట్ ఆలయం. ఇక్కడ అడుగు పెట్టిన కొంతమందికి అదృశ్యమైన శక్తులు ప్రమాదకంగా మారాయంట. అసలు ఎందుకు? ఈ ఆలయం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కాళీఘాట్ ఆలయం వెస్ట్ బెంగాల్లో కోల్కతా నగరంలో ఉంది. ఇది మహాదేవి కాళీ అమ్మవారికి అంకితమైంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై పడ్డ 51వ శక్తి పీఠంలో ఇది ఒకటి. ఇక్కడ అమ్మవారు ముఖారవిందం ప్రతిష్ఠించబడినది. ఈ ఆలయానికి సంబంధించిన ప్రాచీన కథలు, మంత్రాలు, రహస్య గుహలు ఉన్నాయని చెప్పబడుతుంది. స్థానికులు చెప్తున్న కథ ప్రకారం కాళీఘాట్ ఆలయంలో అడుగు పెట్టగానే కొందరు వ్యక్తులు పూజలు నిర్వహించిన తరువాత అనారోగ్యానికి గురవుతున్నారంట. మరికొందరు మిస్టరీగా మరణిస్తున్నారంట. ఆలయ ఆవరణ రాత్రి వేళల్లో అరుదుగా గంటలు మోగినట్లు వినిపించాయని కొందరు చెబుతున్నారు. అక్కడ ఓ రహస్య గది ఉందని, దాని తలుపులు తెరిచిన వారు తిరిగి బయటికి రాలేదని కూడా చెబుతున్నారు. అసలు ఇది నిజమేనా, లేక ప్రజల భయభ్రాంతులు మాత్రమేనా? ప్రాచీన గ్రంథాల ప్రకారం కాళీదేవి శక్తి అత్యంత ప్రభావవంతమైంది. కానీ ఆమె రౌద్రమయ రూపాన్ని చూసి భక్తులు భయపడటమే కాకుండా కొందరు అది మానసిక ఒత్తిడిగా కూడా గురవుతున్నారంట. పూర్వం ఒకానొక రాజు ఆ దేవిని అవమానించడంతో శాపగ్రస్తుడై తన రాజ్యాన్ని కూడా కూలిపోయాడంట. కొన్ని శాస్త్రవేత్తలు చెబుతున్న దృష్టికోణం ప్రకారం ఆలయంలోని ఆర్కిటెక్చర్ మరియు యంత్ర విధానం వల్ల వాయు ప్రవాహం మార్గంలో గంటలు స్వయంగా మోగుతున్నాయంట. మానసిక ఒత్తిడి, ఆధ్యాత్మిక భయం వల్ల కొన్ని అనుభవాలు కూడా భ్రమల్లా అనిపించవచ్చు. ఇది నిజమైన శక్తుల ప్రభావమా, లేక మానవ మానసికతనా? ఆలయంలో జరిగిన ఒక సంఘటన. 2005లో ఒక యాత్రికుడు ఆలయంలో ప్రవేశించిన వెంటనే అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడంట. అండ్ అలానే 2011లో ఓ అర్చకుడు రాత్రిపూట మంత్రపఠనం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్పృహ తప్పిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సంఘటనలకు కారణం దైవశక్తులేనా, లేక ఇతరుల విషయాలా? కొంతమంది భక్తులు ఈ ఆలయంలో తమ కోరికలు తీరాయని, మరికొందరు ఆలయంలోకి వెళ్ళిన తరువాత ఒత్తిడికి గురవుతున్నట్లు అనుభవాలు చెబుతున్నారు. అయితే కాళీఘాట్ ఆలయం నిజంగా శాపగ్రస్తమేనా, లేక అది భక్తుల నమ్మకాల ప్రభావమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ స్టోరీలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.